హలో ఫ్రెండ్స్, ప్రోమో 1 గురించి లైవ్లో జరిగిన దాని గురించి ప్రయాణాల గొడవ గురించి చెప్పుకున్నాం పోయిన వీడియోలో. ఇప్పుడు లైవ్లో తర్వాత ఏం జరిగింది గొడవ తర్వాత ప్రోమో 2, 3 వచ్చినాయి. వాటిలో ఏముంది, సినిమాకి వచ్చింది, ఏం గేమ్లు పెట్టిందో కూడా మాట్లాడుకుందాం. లైవ్లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ పిలిచి నిఖిల్, రోహిణి, అవినాష్ మీరు ముగ్గురు కంటెంటర్స్ అయ్యారు. మీ ముగ్గురు బ్లాక్ బ్యాడ్జ్ రాని వాళ్ళని ఒక పర్సన్ ఎంచుకోమంటే రాని వాళ్ళు ఎవరున్నారు? గౌతమ్, పృథ్వీ, తేజ. వీళ్ళల్లో ఒక పర్సన్ ఎంచుకోమని చెప్పారు. వీళ్ళ ముగ్గురు రూమ్లోకి వెళ్ళారు మాట్లాడుకోవడానికి. మాట్లాడుతూ ఉంటే రోహిణి ఏం చెప్పిందంటే, నాకైతే తేజ అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ ఛాన్స్ తేజకు రాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, నాకు మీ ఇద్దరు టఫే అండ్ అలాగా నేను తక్కువని కాదు, ఇంకో పర్సన్ కూడా వస్తే మీ బలం ఎక్కువ వద్దు కదా, దాన్ని బట్టి తేజ అయితే అలసిపోతాడు, ఎక్కువ పరిగెత్తలేడు, ఆడలేడు, కాబట్టి నేను తేజని సపోర్ట్ చేస్తున్నాను అని రోహిణి అన్నది. బాగానే తన పాయింట్ ఆఫ్ ఇది. అవినాష్ ఏమన్నాడు, ఫస్ట్ నుంచి మనం అనుకున్నట్టు ఛాన్స్ రాని వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి సెకండ్ ఛాన్స్ తేజకు రాలేదు కాబట్టి దాన్ని బట్టి రోహిణిలాగా కొంచెం గేమ్లో అటు ఇటు ఉంటాడు కాబట్టి తేజని ఎన్నుకుంటున్నాను అవినాష్ కూడా అన్నాడు. నువ్వేమనుకున్నావు చెప్పంటే, మీరు చెప్పారు కదా సార్లే నిఖిల్. వాళ్ళు మాట్లాడుతుంటేనేమో మందున్న పింజేరు లెక్క కూర్చొని బిత్తర చూపులు చూస్తున్నాడు వాళ్ళు. ఇంకా తర్వాత నువ్వేమనుకుంటున్నాను నిఖిల్ చెప్పు నిఖిల్ అంటే, లేదు మీరు అన్నారుగా, ఓకే ఇట్స్ ఓకే, అట్లా కాదు నీ ఒపీనియన్ చెప్పు, అదేందనంటే మీరు చెప్పారుగా తేజాని ఛాన్స్ ఇవ్వడానికి ఇద్దామన్నారు కదా, ఇక అట్లా ఓకే అన్నాడు. బయటకు వచ్చి బిగ్ బాస్ మేము తేజని అనుకున్నామని చెప్పాడు. తేజకి కంటెంటర్షిప్ బ్యాడ్ తగిలిచ్చారు. బయటకు వచ్చారు. గార్డెన్లోకి వచ్చిన తర్వాత నబీల్, పృథ్వీ కూర్చున్నాడు. పృథ్వీ ఏమైందిరా అంటే, వాళ్ళిద్దరు కూడా తేజాని సెలెక్ట్ చేశారు, నన్ను ఒక్క మాట కూడా అడగలేదు, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు ఒక మాట కూడా నన్ను అడగదు అంటున్నాడు. ఇదేం వంకర బుద్ధి. అక్కడ రోహిణి మరీ అడిగింది, నువ్వు చెప్పు నీకు నువ్వు ఒపీనియన్ ఏం చెప్పు, నీకు ఎవరనిపిస్తుంది చెప్పు అని ఎన్నిసార్లు అడిగింది. అది తీసేసి నన్ను అడగకుండానే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారని అంటే, పృథ్వీ నువ్వు చెప్పపోయినావా, నువ్వు మాట్లాడాలి కదా, నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి కదా, వాళ్ళు అడగపోతే అడగపోయారు నువ్వు చెప్పాలి కదా అని పృథ్వీ అంటుంటే, ఎంతసేపటి నుంచి వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారా, నేను ఇంకేం మాట్లాడేదిరా అని అన్నాడు. రాత్రి ఏం చెప్పాడు, అరే ఒపీనియన్ ఛాన్స్ ఏమైనా వస్తే పృథ్వీ నేను నిన్నే తీసుకుంటారా ఎందుకన్నాడు. అక్కడ నిఖిల్ కూడా మాట్లాడలేదు, అక్కడ నాకు అన్యాయం జరుగుతుందనే బాధలో పృథ్వీ ఉంటే అప్పుడు ఓదార్చడానికి నిన్నే తీస్తానేనని రాత్రి చెప్పాడు నిఖిల్ పృథ్వీతోటి. ఇప్పుడేమో నన్ను మాట్లాడలేదురా, వాళ్ళే డెసిషన్ తీసేసుకున్నారా, నేను ఇంకేం మాట్లాడేది అంటున్నాడు. అమ్మ బాబోయ్. పృథ్వీ మళ్ళీ నబీల్ అన్నాడు, ఇది ఎట్లా కరెక్ట్, అసలు ఆటలాడేవాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ డిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఫిజికల్ టాస్క్ వస్తుంది, ఆడేవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఫైనల్ అందరికి అవసరం కదా, గౌతమ్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, వీళ్ళిద్దరి గురించి పాయింట్లు పెట్టి గట్టిగా అడగాల్సింది కదా నిఖిల్ నువ్వు అని నబీల్ అంటుంటే కూడా నాకు అంత అవకాశం రాలేదురా, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నాడు. అరగంట సేపు వాళ్ళు అదే వాదిచ్చారు, నువ్వు గట్టిగా పాయింట్ పెట్టాల్సింది, గట్టిగా మాట్లాడంటుంటే ఇదే మాట మాట్లాడుతున్నాడు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నన్ను అడగలేదు, వాళ్ళే డెసిషన్ తీసేసుకున్నారని. ఏమి నింది అతన్నాడు. ఇలాంటి క్యాండిడేట్ విన్నర్ మనకి? మాట మీద నిలబడిన క్యాండిడేట్ విన్నర్ కావాలా? ఒక మాట మీద నిలబడి ఒక విధానం పద్ధతి లేకుండా వంకర బుద్ధులు చూపించే పర్సన్ని విన్నర్గా చేస్తున్నారు. మరి నాకు అర్థం కాలేదు. అది జరిగినట్టు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, ఇట్లా క్యాండిడేట్కి ఛాన్స్ రాని క్యాండిడేట్ సెలెక్ట్ చేసారని చెప్తే వాళ్ళు ఏమంటారు కదా, ఆల్రెడీ వీళ్ళకి 2 సార్లు ఛాన్స్ వచ్చింది కదా. ఆ మాట చెప్పగానే సైలెంట్ అయిపోయారు. బిగ్ బాస్ ఓకే అన్నాడు కదా. అవినాష్ వెళ్ళి గౌతమ్ దగ్గర వివరణ ఇవ్వబోయాడు. వివరణ పోయితే గౌతమ్ వద్దు నాకేం వివరణ అవసరం లేదు, ఛాన్స్ అడితే అంతే అవసరం లేదు, వదిలేసే అన్నాడు. వదిలేసాడు. గౌతమ్ పట్టించుకోలేదు. అంత అర్థం చేసుకుంటారు కదా. అదేం లేకుండా ఉన్నది చెప్పకుండా వాడి మేసాడులు చెప్పినట్టు అది అంతవరకు అయిపోయిందా? అరగంట సేపు అదే భజన చేశాడు, వంకర బుద్ధి చూపించాడు అక్కడ. అదైపోయిందా? సెకండ్, తేజ బాధతో కూర్చొని ఉంటాడు ఒక రూమ్లో. కూర్చొని ఉంటే చూసి గౌతమ్ వెళ్తాడు ఓదార్చడానికి, ఏదైనా బాధలో కూర్చున్నాడని ఓదార్చడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం జరిగింది తెలుసా, నువ్వు చేసింది నాకేం బాగలేదు అన్నాడు తేజ. నువ్వు చేసింది నాకేం నచ్చలా అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది అని అంటాడు. ఒక లింగులెట్టుకు అంటాడు కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదని అనగానే, ఇప్పుడు ఏమి నచ్చలేదు నీకు ఏంది అని అంటే, నువ్వు 2 విషయాల్లో ఇది చేసినట్టు అనిపించింది నాకు అన్నాడు. ఏ విషయాలంటే, నువ్వు ప్రేరణ నిన్ను కరెక్ట్ కావట్లేదని, కరెక్ట్ అని అంటలేదు, జెన్యూన్ అంటలేదని అది పోగొట్టుకోవడానికి ప్రేరణకు ఛాన్స్ ఇచ్చావు కదా. సెకండ్ పాయింట్, నామినేషన్లో నిన్ను
ఏమన్నది, మీ ఇద్దరు గొడవ అయింది కదా బాగా, ఆ గొడవ కప్పు వచ్చడానికి ప్రేరణకు ఛాన్స్ ఇచ్చావు కదా, అరే గొడవ అయినా కానీ చూసావా ప్రేరణకు ఛాన్స్ ఇచ్చాడని జనాలు మెచ్చుకోవాలని ఛాన్స్ ఇచ్చావు కదా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటుంది మేడం. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు అంటే, అదేంది అట్లా అంటావేంది, నేను అట్లా అనలేదు అసలు, నేను ఏం లేదని చెప్పాను, నీకు లిక్కలు చెప్పలేదంటే చెప్పండి ఏం లేదని చెప్పాడు. ఆల్రెడీ అమ్మాయి కదా, కొంచెం స్నేక్ గేమ్ కూడా బాగా ఆడింది, ఒక ఛాన్స్ అమ్మాయికి ఇచ్చొద్దాం మనం, కంటెంటర్ అయితే ఒక అమ్మాయి కంటెంటర్ అయితే బాగుంటుంది, గేమ్లో కూడా వస్తుందేమో అన్న ఛాన్స్తో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను తప్పితే నేను వేరే ఉద్దేశం తీయలేదంటే, నువ్వే ఉద్దేశంతో ఇచ్చుకో, నాకు అనిపించింది అది, నాకు అది అలాగే అర్థమైంది అని అంటాడు మళ్ళీ. అండ్ దానికి ఏమంటే, ఎన్ని జనాలు మెచ్చుకోవాలని ప్రేరణకి ఇచ్చావు, జనాలు మెచ్చుకోవాలని ఇచ్చారా, ప్రేరణని సెలెక్ట్ చేసి నాకు తెలుసులే అంటాడు. ఆల్రెడీ ఇప్పుడు ఏమన్నాడు, అరే నేను అందరికి హెల్ప్ చేస్తూ వచ్చాను, ఒక్కొక్కరు హెల్ప్ చేస్తున్నాను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ హెల్ప్ చేశాను అంతే తప్పితే, అయినా నా ఇష్టం, అది నా ఒపీనియన్, నా ఇష్ట ప్రకారం పోయిద్ది కదా, అది మీరెవరు అని అంటే. ఇప్పుడు బ్రిడ్జ్ టాస్క్లో నువ్వు నీ దగ్గరే ఉంది, నాకు ఇచ్చావా, అది నువ్వు ఇంటెక్స్లో తీసుకెళ్ళావా అంటే, నేను ఇంటెక్స్లో తీసుకెళ్ళలేదు, నా వెళ్ళే నువ్వు ఇంటెక్స్లోకి తీసుకెళ్ళావు అన్నాడు. అన్నిసార్లు గౌతమ్ ఎస్ కావాలని రౌండ్లు ఎత్తున్నాడు, అంత తిరుగుతున్నాడు, ఎస్ దాన్ని కాళ్ళకాడే పెట్టుకొని నా దగ్గర లేదు అంటున్నాడు తప్పితే తేజ దాంట్లో ఉందని చూసుకోరాన్లే. అప్పుడు లాస్ట్కి గౌతమ్ చూసుకొని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. దాంట్లో ఎల్లుండ సంగతి గౌతమ్ తెలుసా, గౌతమ్ అంటే తేజను వడగొట్టాలని ఎల్ అనేది గౌతమ్ దగ్గర పెట్టుకొని తేజ చెప్పలేదంట, కావాలని ఇంటెన్షన్ తోటే గౌతమ్ తీసుకెళ్ళాడంట, కావాలని ఎస్ తేజ పెట్టుకోలేదంట. ఏం మాట్లాడుతున్నాడు, ఎన్ని అబండాలు వేస్తున్నాడంటే అసలు నోటికి వచ్చినట్టు. అదేనంటే నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది, ఇది ఒకటి అంటాడు, అన్నీ అనేస్తాడు. అక్కడ గౌతమ్ అంటాడు, నా ఇష్టం రా, అది నా ఒపీనియన్, నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చుకుంటాను, నేను సోలోగా ఉన్నాను, నా ఆట నాది, నా ఇష్టం నాది, ఇది నేను ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా నువ్వే చెప్తావు అంటే, నాకు అలా అనిపించిందయ్యా, నాకు అనిపించింది అదే, నువ్వు జనాలు మెప్పించాలనే, జనాలు నిన్ను మెచ్చుకోవాలనే ఇలా చేసావు నాకు తెలుసు అని అన్నాడు. మళ్ళీ అన్నాడు, రోహిణి అవినాష్ వచ్చారు. అసలు రాత్రి నుంచి కూడా ఇప్పుడు ఏమంటాడు, గౌతమ్ వంకర బుద్ధి బయట పెడితే భలే మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, గౌతమ్ బండారం బయట పెడితే మైండ్ పోద్దంట, ఫస్ట్ పాయింట్ రాత్రి నుంచి. తర్వాత అప్పుడు ఆ మాటని రోహిణి అన్నది, తేజకి గౌతమ్ కానీ బయట గొడవలు ఉన్నాయని అవినాష్ అడిగింది. ప్రేరణ గౌతమ్ని జనుని అనలేదని అలా జనం ఆలోచించుకొని సింపతి చూపిస్తారని గౌతమ్ కొట్టేసాడు. గౌతమ్ అంట సోలో అనే ముసుగులో చాలా చేసేస్తున్నాడంట, చాలా గేమ్ ఆడేస్తున్నాడంట, నేను జన్నుని సోలోని అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇతను అంతా గేమ్ ఆడతాడు. ఇతను గేమ్ ఆడేది చూస్తే మాత్రం అందరికీ చెప్పేస్తాను నేను, రెండు కోణాల్లో నాకు అర్థమైపోయింది, అవన్నీ బయట తీసానంటే మాత్రం వీడికే నష్టం, వీడికే ఇదైపోతాడు, జనాలు వీడికి ఓట్లు కూడా వేయరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాడే నష్టపోతారు అంటే అక్కడ అడిగాడు, నా కళ్ళకు కనిపించింది, నాకు అనిపించింది అన్నానంటే, నీ కళ్ళకి ఏం కనిపించింది చెప్పు, ప్రూవ్ చేయి అంటే, నా కళ్ళకి కనిపించింది చెప్పానా అంటాడు. అదే ఏం కనిపించి చెప్పమంటాడు గౌతమ్. నాకు కనిపించింది అన్నప్పుడు అదేందో చెప్పాలి కదా, ప్రూవ్ చేయమంటున్నాడు కదా, ఆ ప్రూవ్ చేయాలి కదా. సరే గౌతమ్ కాదు, జనాలకల్లా ప్రూవ్ చేయాలి కదా, జనాలకు చెప్పడంట, గౌతమ్ చెప్పడంట. ఏముంది మరి, తెలియదేముంది, ఆడియన్స్ చూడందేముంది, రివ్యూవర్స్ తెలియదేముంది, అక్కడ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ దొరికిపోయాడంట. అది చెప్పాలంటే గౌతమ్కే నష్టం అంట, బయట పెడితే అని మాట్లాడతాడు. ఇక గౌతమ్ బాధపడుతూ పాపం లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, లేచి వెళ్ళిపోతా అన్నాడు. అక్కడికి అవినాష్ రోహిణి వచ్చారు. వస్తే ఏందిరా, గౌతమ్ బయటకు వెళ్ళిపోయి రోహిణి వాళ్ళతో చెప్తాడు, నేను నా ఇష్టం వచ్చిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే నన్ను ఇలా అంటాడు ఏంది ఆయన, నా ఒపీనియన్ కూడా నాకు లేదా అని మాట్లాడుతుంటే రోహిణి ఏం మాట్లాడు, అవినాష్ ఏం మాట్లాడు. లోపల కూర్చున్నప్పుడు మాత్రం రోహిణి అవినాష్ వెళ్ళినాక తనకేం తను ఆడుకుంటున్నారు, ఇరుకు వదిలే అని వెళ్ళిపోయింది. అవినాష్ ఆడే కూర్చున్నాడు కదా. ఆ మాటల సందర్భంలో ఏమన్నాడంటే, అరే నీకు నేను దేంట్లో హెల్ప్ చేయలేదురా, దేంట్లో టీషర్ట్ దాంట్లో హెల్ప్ చేశాను కదా, ఇసుక పోసే దాంట్లో ఒక్క చాట కూడా ఇసుక తేజ దాంట్లో పోలే, తేజకే సపోర్ట్ చేశాడు, పృథ్వీకి పోసాడు ఇసుక, రోహిణికి తేజకి సపోర్ట్ చేసి ఇసుకంతా పృథ్వీకే వేసాడు, వీళ్ళిద్దరికే సపోర్ట్ చేశాడు, నీకు దేంట్లో హెల్ప్ చేయలేదు అంటే, చేసేవరా కాదంటలేదు, నాకు ఈ విషయం నాకు అనిపించింది చెప్పాను నేను, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నీ ఇష్టం తీసుకోలేకపోలేదు అంటాడు. అనేసి అది బ్లేమ్ చేసేసి ఒక అబాండాలు పైన వేసేసి నేను నోరు తెరిస్తే నీ మైండ్ పోద్దానంటాం,
తర్వాత నీకే నష్టం, నాకు 2 కారణాలు ఉన్నాయి, ఏమైనా చెప్తే నీకే నష్టం, నువ్వే నష్టపోతానంటే అనేసేస్తున్నాడు, అబాండాలు వేసేస్తున్నాడు. బయటికి వెళ్ళి బాధపడుతూ రోహిణి వాళ్ళు చెప్తుంటే చూడు బిగ్ బాస్, చూడండి జనాలు, బయటికి వెళ్ళి తప్పు చేసినాడు కదా, బయటికి వెళ్ళి మాట్లాడుకునేది ఇక్కడ అయిపోయింది, బయటికి వెళ్ళి చూడండి ఏం చేస్తున్నాడు, నేను నోరు విప్పితే ఏమైపోతుంది, గౌతమ్ బండారం అంతా నాకు తెలుసు, గౌతమ్ బతుకంతా నాకు తెలుసు. ఏం తెలుసు? ఆడ బాధపడుతున్నాడు, నన్ను ఇట్లా అన్నాడని బాధపడే వ్యక్తిని లోపల కూర్చొని ఏమంటాడు, చూడు బయటికి వెళ్ళి అట్లా మాట్లాడుతున్నాడు, నేను జన్యుని సోలని నిరూపించుకోవాలని బయట మాట్లాడుతున్నాడు, గౌతమ్ బతుకంతా నాకు తెలుసు, నోరు విప్పితే ఏమవుద్ది అని మాట్లాడుతున్నాడు. 100% నేను చెప్పిందే కరెక్ట్ అంటే ఏమో తన స్ట్రాటజీ ఏమో అయి ఉండొచ్చు. నీవు ఆడలేదా, నువ్వు సింపతిగా గేమ్ క్రియేట్ చేయట్లేదా? సింపతి గేమ్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు రితిక ముఖం మీద అడిగింది నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావని. ఫస్ట్ సింపతి ఎక్కడ గెయిన్ చేసావు? ఆట ఆడుతున్నా గెలవట్లేదు అని బాధ కూర్చున్నావు, అది సింపతి కదా. నిన్న సరిగా ఆడలేకపోతున్నానని మళ్ళీ దాన్ని ఆడలేకపోతున్నా సింపతి అంటే, నిన్న గెలవనీయట్లేదని అదో సింపతి చేశాడు. మళ్ళీ దోషి దగ్గరేమో అందరు నా మీదకి వస్తున్నారు అని అదొక సింపతి క్రియేట్ చేశాడు, అందరు నా మీదకి వస్తారు ఏందని. అన్ని గేమ్లో హెల్ప్ చేశాడు గౌతమ్కి, దేంట్లో హెల్ప్ చేశాడు. గౌతమ్ అడిగి నువ్వు నాకు దేంట్లో హెల్ప్ చేసావురా, నీకు అన్నిట్లో హెల్ప్ చేసావు కదా. నేను కనీసం మదర్స్ మా అమ్మోళ్ళు వచ్చేటప్పుడు కూడా నా పేరెంట్స్ వద్దు, మా అమ్మోళ్ళ తేజవాళ్ళ అమ్మని తెప్పించమంటే నువ్వు చేసేది ఏంద్ర హెల్ప్. నేను బ్యాడ్ అని కన్ఫెక్షన్ రూల్ చెప్పిన వాళ్ళందరూ కూడా మా అమ్మ రావాలని కోరుకున్నారా, నువ్వు చేసేది ఏంది హెల్ప్, అందరూ చెప్పారు, అందరూ హెల్ప్ చేశారు అన్నాడు. అది కామన్గా క్యాజువల్గా చెప్పాడు అది ఇలా హెల్ప్ చేసావని. ఆ క్యాజువల్గా చెప్పిన దాన్ని కూడా భూతద్దంలో చూస్తున్నాడు. చూసి గౌతమ్ బయటికి వెళ్ళిపోయినాక పాపం కిచెన్లో ఏడుస్తున్నాడు. రోహిణి వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే రోహిణి టిష్యూ పేపర్ ఇచ్చి నువ్వు బాధపడవాక, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వేందో నీకు తెలుసు, నువ్వేంటో జనాలకు తెలుసు, నువ్వు జెన్యున్ పర్సన్ అన్న సరే జనాలకు తెలుసు కదా, నీ పాయింట్ ఆఫ్ నీకేందో నీకు తెలుసు కదా, వదిలే పట్టించుకోవాక అని టిష్యూ పేపర్ ఇచ్చింది. మళ్ళీ అవినాష్ వెళ్తే ఏంటంటే కిచెన్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు వచ్చినాయి అందుకని అంటే ఏడుస్తున్నాడా. ఇదో పెద్ద డ్రామా, మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తున్నాడా. అది దొరికిపోయాడు కాబట్టి నేను నిజాలు చెప్పాను కదా, ఆ నిజాలకు దొరికిపోయాడు కాబట్టి ఆ దొరికిపోయిన ఎట్టా అని ఏడుస్తున్నాడు. ఆ భయాన్ని దాచుకుంటున్నాడు అనమాట. దొరికిపోయానే అయ్యో జనాలు ఏమనుకుంటారో అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడుస్తున్నాడు. మనిషేనా? అక్కడ చెయ్యని తప్పుకి నిందలేసాడు, అబాండాలు వేసాడని, నేను కావాలని ఆమెను ఎన్నుకున్నానని అబాండం వేసాడని ఏడుస్తుంటే దానికి ఏమన్నాడు, సింపతి కోసం క్రియేట్ చేస్తున్నా అన్నట్టు, లేదంటే దొంగ దొరికిపోయాడు కాబట్టి ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. కన్ఫామ్ అయిపోయింది దొరికిపోయాడు అని అంటున్నాడు. ఏం మాట్లాడతాడు? ఏడుస్తున్నాడు. ఇప్పుడన్నా నోరు మూసి, మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఏమీ లేదు, కొంచెం 4 సార్లు తింటాడు కదా, తోలు మందం అయిపోయింది అంతే. మానవత్వం అనేది నశించిపోయింది. ఎంత శత్రువు అయినా కన్నీళ్ళు పెట్టుకుంటే మనం ఇద్దరు ఎదురుకి వెళ్ళి సరే అయిపోయింది ఏదో పానీరా వదిలేసారా అని అంటారు. అదేమి లేకుండా ఏం మాట్లాడుతున్నాడు. అరోని టిష్యూ పేపర్లు ఇచ్చింది, అయిపోయింది రా అన్నదిని దూరాన్ని గౌతమ్ పిలిచింది, అన్నం తిన్నాడు. అన్నం తిని బయటికి వెళ్ళినాక కూడా అన్నం తిన్నట్టు ఇక్కడ మళ్ళీ బయట మీటింగ్ పెట్టాడు నబీల్తోటి. ముందు నబీల్తోటే అక్కడ నబీలను ఈమె నిఖిల్ వచ్చారు. ఏంట్రా అని అంటే, ఏంద్రా ఆడే అసలు ఈ మ్యాటర్ తీసేసాడు. మళ్ళీ ఇతను అన్న ఇవన్నీ తీసేసి మా అమ్మ మ్యాటర్ ఎత్తాడేంటి, మా అమ్మ సంగతి ఎందుకు వచ్చింది ఇక్కడ దీంట్లో అని అంటే అవినాష్ నాడు మేబీ మీ అమ్మ రావడంలో కూడా నేను హెల్ప్ చేశాను కదని చెప్పబోయాడేమో అంటే అది తీసేసాడు. అసలు అంటలా అవినాష్ చెప్పింది కరెక్ట్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు గౌతమ్. అది తీసేసి మా అమ్మ సంగతి ఎత్తాడేంటి ఇక్కడ, మా అమ్మ మ్యాటర్ ఎందుకు వచ్చి అది పట్టుకున్నాడు. మళ్ళీ అది పట్టుకొని అందరూ హెల్ప్ చేయలేదా, మా అమ్మ వచ్చే దాంట్లో హెల్ప్ చేశాను అంటాడేంటి, మళ్ళీ అది పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. ఎంత గింజుగాడు నసగాడేందిరా బాబు, ఎంత నస అంటే ఎంతసేపు అనుకున్నా లైవ్లో, ఎంతసేపు అంటే సింపతి గెయిన్ చేయడం ట్రై చేస్తున్నాడు. వెళ్తాను తెలిసిపోతున్నాం అతనికి. చాలా ఇంటెలిజెంట్ తెలుసా, చాలా ఇంటెలిజెంట్. ఈ వారం అతను వెళ్ళిపోతాడని తెలుస్తుందేమో. చాలా ఆలోచన చేస్తున్నాడు, పెద్ద ఆలోచన చేస్తున్నాడు, మితిమీరిన ఆలోచన చేస్తున్నాడు. అది తీసేసి ఇంకోటి పెట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ మ్యాటర్ ఎత్తాడు బయటికి. నిఖిల్ అన్నాడు ఏం లేదు వదిలేసే ఊరుకో అని, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ తింటున్నాడు. తినేటప్పుడు నబీల్ వచ్చాడు. నబీల్ అక్కడే అడిగాడు నిలబడ్డప్పుడు, ఏందనంటే మా అమ్మ కోసం అంటారు వచ్చేదంటే అతను కూడా తన ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి మా అమ్మని పంపించమని అడిగాడంట, అది ఎత్తుతున్నాడు అన్నాడు. నబీల్ వెళ్ళిపోయాడు. తింటున్నాడు. మళ్ళీ తేజేలు తింటా అంటాడు, ఏంద్రా మా అమ్మ సంగతి ఎత్తాడు ఏంది, మళ్ళీ ఇది ఎత్తాడు. మళ్ళీ సెంటిమెంట్ అంటే అమ్మని ఎత్తాడని సెంటిమెంట్ తోటి ఆడియన్స్ తిడతారని
అమ్మ సెంటిమెంట్ మళ్ళీ టేబుల్ దగ్గర ఎంతసేపు లైవ్లో అసలు ఇంత నస ఏం పడేడు. రాత్రి నుంచి గౌతమ్ మీద ఒకటే ఏడుపులు, నోటికొచ్చినట్టు అనటం, నోటికొచ్చినట్టు బ్లేమ్ చేయటం, ఏది పడతాడు అనేయటం. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది, నా కంటికి కనిపించింది. అదేదో ప్రూవ్ చేయమంటే మాకు చేయడు, ప్రూవ్ చేయమంటే చేయట్లేదు. మళ్ళీ నబిల్తో మాట్లాడుతున్నారు. నబిల్ కూడా మళ్ళీ నేను కొత్త వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇదే ప్రేరణ కూడా ఇదే అనేది అంటాడు. ప్రేరణ జెన్యున్గా నామినేట్ చేసింది, ప్రేరణ నాకు భలే నచ్చిందని మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు. అప్పుడేమో ప్రేరణ నామినేషన్ ఏమైనా బాగుందని అన్నాడు, ఇప్పుడేమో ప్రేరణ చాలా బాగా నామినేట్ చేసింది గౌతమ్ని, నాకు చాలా నచ్చింది. అదే కదా ప్రేరణ అనేది, ఇట్లా ఒకదాని ముడేసి మాట్లాడతాడనే కదా అని నబీల్ అంట. అయిపోయినాక బయట కూర్చొన్నాడు పాపం గౌతమ్, ఒక్కడే కూర్చొని ఉంటే నిఖిల్ వెళ్ళి అరే నువ్వు ఎందుకురా లో అయిపోతున్నావు, నాకే చాలా మోటివేషన్ చేసావు, నాకే చాలా చెప్పావు, నువ్వు లో అవ్వక నువ్వు హ్యాపీగా ఉండలే లేలే అని గౌతమ్ లేపాడు. నిఖిల్ వెళ్ళి కనీసం వాళ్ళన్నా వెళ్ళి లేపుతున్నారు, కానీ రోహిణి నిఖిల్ ఇద్దరే సపోర్ట్ ఇచ్చి గౌతమ్ కొంచెం బాధపడవాక లే అన్నది. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా గౌతమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. నిఖిల్కి సపోర్ట్గా నబీలు అవినాష్ వాడు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు పోగొట్టుకుంటారు. నబీల్ అయితే తేజ తన పాడుతున్నాడు గౌతమ్ మీద, అంత ఖర్చయింది ఒక్కడిని పట్టుకొని. అప్పుడు మణికంఠనైతే అందరూ కలిసి ఎట్లా టార్గెట్స్ చేశారో ఇప్పుడు వాళ్ళు అనుకుంటే వాళ్ళ తల్లో వెళ్ళిపోయాడు తేజ గౌతమ్ టార్గెట్ చేయడంలో, తిట్టడంలో. ఎంతసేపు లైవ్లో అస్సలు కామన్ సెన్స్ ఉందా? చూసేవాళ్ళకి చీ అనిపించింది. ఎంతసేపా ఏదైనా మాట టార్గెట్ ఉంటే మాట్లాడుకోవాలా, వదిలేసేయాలి. అవినాష్ ఏమన్నాడు, గౌతమ్ ఏడుస్తుంటే నా దగ్గరకు వచ్చి తేజ అలా మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడతావు, పోయి గౌతమ్తో మాట్లాడుకో నేనే చెప్పాను అన్నాడు. అక్కడ బాధపడుతున్నాడని ఓదార్చడానికి వెళ్ళినందుకు నన్ను బ్లేమ్ చేసాడని గౌతమ్ చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా పాపం, చాలా లో అయిపోయాడు. మొన్న నాకు సర్దిట్టినందుకే ఏడ్చేసి లో అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తేజ చేయటం బట్టి చాలా లో అయిపోయాడు. నేను పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పుకో, నేను నీ సంగతి అంతా నాకు తెలుసు అంటున్నాడు. ఏం తెలుసు అని అంత బాధపడిపోతున్నాడు. అంత బాధ పెట్టే విషయం ఏముంది అక్కడ? ప్రేరణ సెలెక్ట్ చేయటమా? ఏదో ఆడపిల్లని సెలెక్ట్ చేసాడు, దాని తప్పే ఉంది. అప్పుడు కన్నా నేను ప్రతి ఒక్కళ్ళు నా చేత మీద హెల్ప్ చేస్తాను నేను, అంతే. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసిన అంటే ఇప్పుడు వినిపించుకుంటున్నాడా? ఎంతసేపు రపస్ చేశాడంటే నస అసలు చూసి మొత్తానికి చీ అనిపించింది. చాలాసేపు బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టి నేర్చాడు గౌతమ్. ఏమి లేని దాన్ని పెద్దది చేసి నోటికొచ్చినప్పుడు మాట్లాడేసి లేనిపోయిన అబాండాలు వేసేసి సోలోగా ఆడుతున్నాడా గ్రూప్గా ఆడుతున్నాడు, ఎలా ఆడుతుందో జనానికి తెలియదా? ఈయనంటే సరిపోయిద్దా? సింపతి గేమ్ ట్రై చేస్తున్నాడు తేజ. సింపతి గేమ్, పక్కా సింపతి గేమ్. పొద్దున దోశల కాడ అందరు నా మీదకి వచ్చారని అప్పుడు ఒకటి, మొన్న గేమ్ కాడ, ఇప్పుడు గౌతమ్ నన్ను అన్నాడు, గౌతమ్ నన్ను తీసుకోలేదు అనే సింపతి గేమ్ క్రియేట్ చేశాడు. ఈ సింపతితోటి ఓట్లు పట్టించుకోవాలని ఆలోచన. వాళ్ళ అమ్మ అప్పుడు కూడా ఆ సింపతితోటే ఓట్లు పడ్డాయి బాగా, అప్పుడు బతికిపోయాడు. ఇప్పుడు కూడా సింపతి గెయిన్ చేసి ఓట్లు ఎలా రప్పించుకోలేదు తేజ బాగా తెలుసు. టూ టాలెంటెడ్ పర్సన్, అమాయకుడేం కాదు. ఆ ప్లాన్లోనే ఇది చేస్తున్నాను. వృత్తిగా వచ్చి ముఖాన్ని అడిగింది, ఓన్లీ సింపతి ట్రై చేస్తున్నాను అని ముఖం మీద వెళ్ళేటప్పటికి బయటపడిపోయాడు. మరి ఇప్పుడు ఈయన బయటపడ్డాడు కదా గౌతమ్ అని అంటున్నాడు. మరి ఆయన ప్రూఫ్తో సహా బయటపెట్టింది కదా ఆడేం తెలుస్తుంది కదా. కాబట్టి మీరేమనుకుంటున్నారు? గౌతము అట్లా బిహేవ్ చేసే పర్సనా? అక్కడ ప్రేరణను ఎలా సెలెక్ట్ చేశాడు అది మీరు విని మొత్తం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తేజ రైటా గౌతమ్ రైటా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిఖిల్ వంకర బుద్ధి కూడా ఉన్నారు కదా, కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత ప్రోమోలో వచ్చేసి శ్రీముఖి వచ్చింది. ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికేమో వాళ్ళ గొడవ. సెకండ్ ప్రోమోలో ఒక గేమ్ పెట్టింది. ఆ గేమ్ ఏంటంటే కొన్ని ఒక చోట గుర్తుపెట్టారు. ఈమె పేరు చెప్తే అక్కడికి వెళ్ళి చెప్పాలన్నమాట. వీళ్ళు చెప్పిన వాళ్ళు గెలిచినట్టు ఫస్ట్ గేమ్లో. దాంట్లో నిఖిలే గెలిచినట్టు మనకు తెలుస్తుంది. సెకండ్ గేమ్కి వచ్చేటప్పటికి ఫైనలిస్ట్ అనేది లెటర్స్ నిలువుగా సెట్ చేయాలి. నిలువుగా ఒక స్తంభం లెక్కలో ఫైనలిస్ట్ అనేది లెటర్స్ సెట్ చేయాలి. అక్కడ బిగ్ బాస్ అనేది కూడా సెట్ చేసి ఉంది. అట్లా సెట్ చేసి దాంట్లో లెటర్స్ తీసుకొచ్చి సెట్ చేయాలి. కాబట్టి ఆల్రెడీ నిఖిల్కి నిన్న దెబ్బ తగిలింది బాగా, పడి అక్కడ తాడు పట్టుకుని ఆడే కాడ పడ్డాడు. దెబ్బ తగిలింది కాబట్టి కుంటుకుంటూనే పరిగెత్తున్నాడు. మరి అక్కడ ఆల్రెడీ పెట్టాడు కానీ 2 సార్లు పడిపోవడం జరిగింది. మరి శ్రీముఖి 1, 2, 3 అన్నదాకా కూడా అవినాష్ నిలబడింది. అవినాష్ గెలిచినట్టు తెలుస్తుంది ఆ ప్రోమోను బట్టి. అయితే మరి అవినాష్ గెలిచాడే, ఫస్ట్ కండక్టర్ అయ్యాడు, కానీ సేవ్ అయితేనే
అతను కంటెండర్ ఫస్ట్ కంటెండర్ దాంట్లో ఫస్ట్ పర్సన్గా నిలబడతాడు. అది కూడా నాగ్ సార్ చేతిలో ఉంది, ఆడియన్స్ చేతిలో ఉంది. ఆడియన్స్ ఓట్లేదు గెలిపిస్తే సేవ్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు, లేదంటే ఇంటికి వెళ్తాడు. అది నాగ్ సార్ అనౌన్స్ చేస్తాడు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.